దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇదే కాదు, ఇవాళ మూసి ఒకప్పుడు అనంత ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు, పలినేని మంగళి పిలితల కొరిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికిమాలిన పనులు వీళ్ళు ముందరేసుకుంటున్నారు. ఉండే బాబు, ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను వట్టిగా చేయలేదండి. దాని మంచి చెడ్డలు, దాని పూర్వపరాలు, దాని గ్రోత్ ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేది. వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేసిండ్రు. ఎట్లా చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన, ములుగు ఏర్పాటు చేసిన, ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన, వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి అక్కడ లైట్ రావాలి, అడ్మినిస్ట్రేషన్ పోవాలి, అక్కడ కలెక్టర్ ఉండాలి, ఎస్పీ ఉండాలి, ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు, భూపాలపల్లి ములుగు కావచ్చు, స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు, చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు అవి. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద. డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి, ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫినాయిల్ పెట్టి నోలు కడుపుకునే పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఎవడో కొందరు బాకాగాలు పని లేక ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటాయి మన దగ్గర. హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. అది పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దాని ఏదో తోకమట్టం ఏదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది. మీరు ఆ భ్రమలు ఉండకండి. చాలా సంతోషం, చేసుకోమని వెంటనే అర్జెంటుగా చేసుకోమని చెప్పాలా. పారాగాన్ చెప్పులు లేకుండా నేనుంటున్నా, రేవంత్ రెడ్డి ఉండినా ప్రజలకు తెలుసు కదా. పారాగాన్ చెప్పులు లేకుండా ఎవరు అనేది అందరికీ తెలుసు కదా దేశంలో. ఎవరు భూ కబ్జాదారు, ఎవరు బ్లాక్ మెయిలరు, ఎవరు ఓటుకు నేటి కేసులో పట్టుబడ్డరు, ఎవరు దొంగ దందాలు చేసిండ్రు, ఎవరు భూమాఫియా అందరికీ తెలుసు రాష్ట్రంలో. మాకు పారాగాన్ చెప్పులు లేని ఫ్యామిలీ అండి మాది. బ్రదర్ కాదు బ్రదర్, బేసికల్లీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఏం చేసినామంటే రైతుకు సహకారం అందించాలా, పెట్టుబడి సాయం చేయాలని మేము ప్రయత్నం చేసినాం. ఆ టైంలో ఏం జరిగిందంటే యూరియా బస్తాలు ఇద్దామని కొంతమంది చెప్పారు. ఒక సలహా, ఇట్ వాజ్ అండర్ డిస్కషన్, నేను ఎప్పుడు చెప్పలే, ఇట్ వాజ్ అండర్ డిస్కషన్. తర్వాత అశోక్ గులాటి గారు అని చెప్పి చాలా ప్రామినెంట్ ఆగ్రో ఎకానమిస్ట్ ఈ దేశంలో, ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా ఆయన, ఢిల్లీలో ఉంటారు, నాకు మంచి ఫ్రెండు. ఆయన నేను అడిగిన, మేము చేద్దాం అనుకుంటున్నాం వితౌట్ ఆ గవర్నమెంట్ సపోర్ట్ ఇలా వ్యవసాయం నడిచే పరిస్థితి లేదు. అనేక దేశాలలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది, మన దేశంలో ఉల్టా ఉంది. మా రాష్ట్రంలో మేము చేయాలనుకుంటున్నాం కొత్త రాష్ట్రం అని చెప్పి ఆయన సలహా అడిగిన. ఆయన ఏం చెప్పినట్టే బ్రదర్, నాకు
ఇప్పుడు నువ్వు యూరియా బస్తాలు ఇస్తావు, వానాకాలం తెచ్చుకుని 4 మిగిలి ఉంటాయి ఆయన దగ్గర, నువ్వు మొత్తం ఇస్తావు ఈ పంటకు. ఆయన ఏం చేయాలి, ఈ 4 బస్తాలు అమ్ముకుంటాడు మార్కెట్లో, మళ్ళీ దానికో అపఖ్యాతి వస్తుంది. కాబట్టి అట్లా వద్దు. నువ్వు ఎంత ఇస్తావో, నీ స్టేట్ కిట్టి ఎంతవరకు పర్మిట్ చేస్తావో నాకు తెలియదు. నువ్వు చేయదలుచుకున్న సహాయం క్యాష్ రూపంలో చేయి. ఏం చేయదలుచుకున్నావు, 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, 3000 ఇస్తావా, నీ ఇష్టం. కానీ ఆ డబ్బుకు అతను ఓనర్ కావాలి. ఎందుకంటే ఒక ఆయనకు విత్తనాలు పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు ట్రాక్టర్తో దున్నించుకునే అక్కడికి పట్టి ఉండొచ్చు, ఒక ఆయనకు పురుగుల మందులు కొనుక్కునే ఎక్కడ ఉండొచ్చు. రకరకాల అవసరాలు ఉంటాయి రైతులకు, వేరియేషన్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇచ్చే కాడికి క్యాష్ ఈ బస్తాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని, అవసరం లేని వాళ్ళు అమ్మేసుకొని ఇవన్నీ ఇబ్బంది జరుగుతుందండి అని చెప్తే ఎరువు బస్తాలు దానాడే ఫుల్ స్టాప్ చేసినాం. తర్వాత రైతు బంధు పేరు మీద ఈ స్కీమ్ ప్రారంభించినాం. కానీ దీన్ని కొంతమంది చిల్లరగాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి బస్తాలు ఇస్తానో ఏమైంది, బస్తాలు ఇస్తానో ఏమైందని, మేము ఇది రైతు బంధు బస్తాలు 2 ఇస్తామని చెప్పినామా? బస్తాలకు బదులుగా ఇస్తున్నదే రైతు బంధు. దాంతో ఎవరికి అవసరం ఒక ఆయన విత్తనాలు కొనుక్కుంటాడు, ఒక ఆయన పురుగుల మందు కొనుక్కుంటాడు, ఒక ఆయన ఎరువులు కొనుక్కుంటాడు, ఒక ఆయన ట్రాక్టర్ దున్నకానికి పెట్టుకుంటాడు, ఒక ఆయన నాటేయించుకోవడానికి పెట్టుకుంటాడు. రకరకాల అవసరాలు ఉంటాయండి. ఆయన అవసరాన్ని బట్టి ఆ డబ్బును ఆయన వాడుకుంటా ఉన్నాడు. దాని ఫలితమే మనం 3 కోట్ల పైచిలు టన్నుల ధాన్యం పండించినాం, పంజాబ్ను తలదనినాం. మీరు అడిగింది మంచి క్వశ్చన్, అది నాకు కూడా ఇక్కడ చెప్పాలని ఉండే. మీ క్వశ్చన్ ద్వారా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇటువంటి చాదగాని ముఖ్యమంత్రుడు గుజరాత్ పోతాయి, తమిళనాడు పోతాయి, కేరళ పోతాయి, ఆంధ్ర పోతాయి. ఇంకేంది, ఎక్కడికి పోమ్మా? మీరే చెప్తున్నారు, మీ క్వశ్చన్లే ఆన్సర్ ఉన్నది. ఈయన ఏం చేస్తున్నాడు మరి? టెస్లా బిస్లా అంతా మోడీ అనుకొని పోతా ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? మోడీ అడ్డం పడ్డా మేము తెచ్చినామమ్మా కొన్నిటిని, లైక్ ఫేస్బుక్. ఆయన ఇంటర్నేషనల్ లాబీస్లను పెట్టి చాలా ప్రయత్నం చేసిండు అహ్మదాబాద్ తీసుకుపోదామని. మేము అంతకన్నా పై ఎత్తుగడ వేసి దాన్ని ఇక్కడ తెచ్చినాం. మోడీని తట్టుకొని మేము ఒక 4-5 పరిశ్రమలు పెద్ద పెద్ద తెచ్చినాం ఇక్కడికి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. ఇట్స్ రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పట్టితే గ్యాస్. ఇవాళ వరకు ₹1 రికవరీ చేయలే, ₹1 కూడా రికవరీ చేయాలి. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం, అరవింద్ కేజ్రీవాల్, నేను, ముక్కులో కోయలాగా ఉంటాం. మేము ఏం చేసినాం? మేము ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉండి, అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉండే టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం ఇక్కడ. అయినా ఆయన ఏజెంట్లను పంపించండి ఇక్కడికి, ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూలగొట్టాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన. ఇక్కడ వేయడమే కాదు, ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండు, జాతీయ కార్యదర్శి, ఆయనను పట్టుకరమని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీదకి మన పోలీసులను పంపించిన నేను. ఆయన పట్టుకరావడానికి పోయిన తెలంగాణ పోలీసులు, తప్పించుకున్నాడు ఆయన. అది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను, ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. అది బూమరాంగ్ అవుతా ఉన్నది. ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని వదులుకొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ. అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా చాలామంది జర్నలిస్టులు ఆమెతో కలిసి పనిచేసిండ్రు. అటువంటి ఒక నిర్దోషిని పట్టుకపోయి ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు. ఏం ఫరక్ కూడా మేము భయపడము, రాజకీయ కుటుంబం కాబట్టి మేము అన్నీ ఎదుర్కొంటాం. మాకు ఈ జైలు బీలు కొత్త కాదు, వీఆర్ నాట్ వరీడ్. అది బూమరాంగ్ అవుతా ఉన్నది. ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని వదులుకొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ. అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా చాలామంది జర్నలిస్టులు ఆమెతో కలిసి పనిచేసిండ్రు. అటువంటి ఒక నిర్దోషిని పట్టుకపోయి ఒక మహిళను చూడకుండా కేవలం నా కూతురు అనేటువంటి ఒక రాజకీయ కక్షతోని మోడీ అరెస్ట్ చేసిండు. ఏం ఫరక్ కూడా మేము భయపడము, రాజకీయ కుటుంబం కాబట్టి మేము అన్నీ ఎదుర్కొంటాం.